మనిషిని సన్మార్గంలో నడిపించినది భగవద్గీత. అండ్ ముఖ్యంగా ఈ కోర్సును మేము ఎలా పిలుస్తున్నామంటే భగవద్గీత ఫర్ బిగినర్స్ అంటున్నాం. అనువాదం చేయబడినటువంటి భగవద్గీతల ప్రతులనన్నింటినీ కూడా ఒక్కచోట చేర్చే ఒక యజ్ఞాన్ని కూడా అంటే ఒక లైబ్రరీ ఉంటుందమ్మా. ఈ లైబ్రరీలో ఒకే ఒక పుస్తకం ఉంటుంది, అది భగవద్గీత. నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళిద్దరూ జర్మనీలోనే పుట్టారు, అక్కడే పెరిగారు, అక్కడే స్కూల్ కూడా చదివారు. వారు పెరుగుతున్నటువంటి దశలో నేను ఈ విధంగా గీతా విద్యా పీఠంని స్థాపించి ఉచితంగా భగవద్గీతని ప్రపంచానికి అందించాలి అనుకుంటున్నాను అని మాట్లాడినప్పుడు, మరి దీని నుంచి ఏమీ రాబడి ఉండదు, సో వీటన్నిటి యొక్క పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తి నాకు ఇంట్లోనే దొరికింది. నమస్తే, వెల్కమ్ టు భక్తివన్. నేను మీ దివ్యశ్రీ. ప్రస్తుతం మనతో ఉన్నారు భగవద్గీత మీద రీసెర్చ్ చేసినటువంటి ప్రముఖ వ్యక్త అండ్ అలాగే పూర్ణయోగ డెవలపర్. అసలు ఈ పూర్ణయోగ అంటే ఏంటి, ఇది మన జీవితంలో మనకి ఎలా సహాయపడుతుంది, ఇటువంటి విషయాలన్నీ శ్రీ గోపీవి ప్రసాద్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే సార్, మీ గురించి విన్నాను నేను, భగవద్గీత మీద మీరు రీసెర్చ్ చేశారు అని చెప్పి. అంటే అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు, ఎందుకు అనిపించింది భగవద్గీత మీద రీసెర్చ్ చేయాలి అని? మంచి ప్రశ్న అండి. భగవద్గీత చిన్ననాటి నుంచి మా స్కూల్స్లో మేము చదువుకున్నటువంటి అంశం. అవును. అందులో జీవితానికి కావాల్సినటువంటి చాలా సందేశాలు కానీ, ఎలా మనం వచ్చేటువంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయాలి అనేటువంటి విషయాల గురించినటువంటి ఒక స్పష్టత కానీ చక్కగా ఉంది. అయితే పెద్దగా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మళ్ళా మాకు పిల్లలు కలిగి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఇది అందుబాటులో లేకపోవడం చూసి, అరే ఇది మిస్ అవుతున్నారు మన పిల్లలు, వాళ్ళకి ఎలాగైనా సరే దీన్ని మరి మనం అందించాలి, ఎలా అందిస్తే వాళ్ళకి ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేటువంటి దిశలో రీసెర్చ్ చేస్తూ ఆలోచనలో పుట్టినటువంటిదే ఈ మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా. ఓకే. అంటే ఒక మాటలో చెప్పాలంటే భావితరం కోసం, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం భగవద్గీతని ఒక సోపానంగా మనం ఎలా తీసుకోవాలి అనేటువంటిది దీనికి అంకురం. మీరు అన్న విధంగా తీసుకుంటే ఇప్పుడు జనరేషన్ మారుతూ వస్తుంది. మీ కాలంలో భగవద్గీత అనేది బాగా తెలుసు, ఇప్పుడు మాకంటే మీ అంత తెలియకపోవచ్చు, కొంచెం కొంచెం తెలుసు. ఇప్పుడు వస్తున్న పిల్లలకైతే అసలు భగవద్గీత అంటే ఏంటో కూడా తెలీదు. అసలు తెలుగు ఒక సబ్జెక్ట్ ఉన్నా కూడా దాంట్లో ఇవన్నీ ఉండవు. సో దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఇది కొంతవరకు దురదృష్టంగానే భావించాలి. ఎందుకంటే సైన్సు, మ్యాథ్స్, ఫిజిక్స్ లాంటి శాస్త్రాలన్నీ కూడా చదవడం ద్వారా మనిషి యొక్క విజ్ఞానం పెరుగుతుంది. అలా పెరిగినటువంటి విజ్ఞానాన్ని జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి వివేకం భగవద్గీత ద్వారా మనకు దొరుకుతుందన్నమాట. అంటే వివేకం లేని విజ్ఞానం, ఏది ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అనేటువంటిది వివేకం. అది లేకుండా పోతే విజ్ఞానం మంచి దారిలోనూ ఉపయోగపడవచ్చు, చెడు దారిలో కూడా ఉపయోగపడవచ్చు. అందువల్ల ఇది చాలా అవసరమైనటువంటి జ్ఞానంని నా భావన. అండ్ సార్, అలాగే మీరు పూర్ణయోగ అనే ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టారని మేము విన్నాం. అంటే అసలు పూర్ణయోగ అంటే ఏంటి, ఇది దేనికి ఉపయోగపడుతుంది? పూర్ణయోగ ఆ పదంలోనే సంపూర్ణంగా ఉన్నటువంటి యోగం అనేటువంటి అర్థం స్ఫురిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం, యోగం యొక్క ఆవిర్భావం భగవద్గీత. భగవద్గీతలో ఉన్నటువంటి అధ్యాయాలను మనం చూసినట్లయితే ప్రతి అధ్యాయం చివర బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అథ ప్రథమోధ్యాయ అథ ద్వితీయోధ్యాయ, ఈ విధంగా అధ్యాయాలన్నీ కూడా కంక్లూడ్ అవుతూ ఉంటాయి. అంటే దాని ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే భగవద్గీత అనేటువంటిది బ్రహ్మ విద్య మరియు యోగ శాస్త్రం, ఇస్ ద సైన్స్ ఆఫ్ యోగా. యోగానికి సంబంధించినటువంటి అన్ని మూల విషయాలన్నీ కూడా భగవద్గీత నుంచే ఉత్పన్నమైనటువంటిది. అయితే వీటిని దైనందిక జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి, వాటిని సాధనగా ఎలా మనం పరివర్తన చేసుకోవాలి అనేటువంటి దిశలో మనకి అద్భుతమైనటువంటి సూత్రాలు అందించినటువంటి వారు మహర్షి పతంజలి గారు. అందుకే వాటిని పతంజలి యోగ సూత్రాలు అంటాం.
ఇప్పుడున్నటువంటి ఆంగ్ల భాషలో మనం చెప్పాలి అంటే సైన్స్ ఆఫ్ యోగా ఈజ్ భగవద్గీత, టెక్నిక్స్ ఆఫ్ యోగా ఈజ్ ఫ్రమ్ పతంజలి యోగా. ఓకే. నేను ఈ రెంటిని వేరువేరుగా చూశాను, వేరువేరుగా చదివాను, అంతటా కూడా ఇవి వేరువేరుగా లభ్యమవుతూ ఉన్నాయి. అయితే ఈ రెండింటిని సమ్మేళనం చేస్తే, వీటి రెండింటిని సంయోగం చేసి ఒక్కచోటగా విషయాన్ని తెలుసుకొని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటిది కూడా మనం తెలుసుకోగలిగితే అది ఇంకా బాగుంటుందనేటువంటిది ఉద్దేశంతో తయారు చేయబడినటువంటి కోర్స్ అనమాట. అందుకే దీనికి పూర్ణ యోగా అని మనం పేరు పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు యోగా అనేది నార్మల్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ టైప్. ఇప్పుడు ఈ పూర్ణ యోగా అనేది మీరు భగవద్గీత గురించి నేర్చుకునే అంశం అని చెప్తున్నారు. సో అంటే ఈ రెండింటికి తేడా ఏంటి? మంచి ప్రశ్న అమ్మ. యోగా అంటే ప్రస్తుత సమాజంలో యోగంలో ఉన్నటువంటి ఒకానొక చిన్న అంశము ఆసనాలు, దాన్నే హఠయోగం అని కూడా అంటాం. అయితే యోగం అనేటువంటిది వీటికంటే కూడా చాలా విస్తృతమైనటువంటిది. ఇందులో మనసుని, ఆత్మని, మన యొక్క దేహాన్ని, వీటన్నిటిని కూడా ఎలా సమన్వయం చేసుకోవాలి అనేటువంటి దిశలో ఇచ్చినటువంటి స్పష్టత పతంజలి యోగ సూత్రాల్లో ఉంది. అష్టాంగ యోగంలో చూసుకున్నట్లయితే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 అంగాలతో ఉన్నటువంటిది అష్టాంగ యోగం. వీటిలో ఒక్క అంగం మాత్రమే ఆసనం. అయితే ప్రస్తుత కాలంలో ఇది ఎక్కువగా ప్రచారంలోకి రావడం, తద్వారా యోగం అంటే ఆసనాలు అనేటువంటి ఒక కంక్లూషన్కి ప్రస్తుత సమాజం వెళ్ళిపోవడం జరిగింది. అయితే అది పరిమితమైనటువంటి దృష్టికోణం. సంపూర్ణమైనటువంటి దృష్టికోణం యోగం కేవలం ఆసనము, హఠయోగమే కాదు, ఇంకా చాలా విస్తృతంగా ఉన్నటువంటి విషయం. ఇంతకుముందు మీరు భగవద్గీత గురించి చెప్పారు కదా, అంటే భగవద్గీత ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఏ విధంగా రిసీవ్ అవుతుంది? ఇంతకుముందు అంటే మన సనాతన ధర్మాలు కొన్ని మనకున్నాయి, అవి మనం పాటిస్తున్నాం. బట్ ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న భగవద్గీతని ఎలా రిసీవ్ చేసుకుంటుంది? అసలు రిసీవ్ చేసుకున్న దాన్ని పాటిస్తుందా? మంచి ప్రశ్న. ఇది భగవద్గీత అనేటువంటిది మనిషి అనాదిగా తన జీవన విధానాలను ఏ విధంగా చేసుకుంటే మన జీవితం పరిపుష్టం అవుతుంది, సంపూర్ణం అవుతుంది, సార్థకం అవుతుంది అనేటువంటి దానికి సంపూర్ణమైనటువంటి జ్ఞానం భగవద్గీతలో ఉంటుందన్నమాట. నేను దీన్ని చిన్నగా ఒక ఎగ్జాంపుల్లో చెప్పాలి అంటే, మనం ఒక మొబైల్ ఫోన్ కొంటాం. కొన్నప్పుడు దాంతోపాటు ఒక మాన్యువల్ ఇస్తారు, యూజర్ మాన్యువల్, ఎలా వాడాలి అని చెప్పేసి. ఒక ఫ్రిడ్జ్ కొంటాం, దాంతోపాటుగా ఒక మాన్యువల్ ఇస్తారు, ఎలా వాడాలి అని చెప్పి. అవన్నీ చదవకుండానే మనం ఆ మొబైల్ ఫోన్లని, ఫ్రిడ్జుల్ని వాడేస్తూ ఉంటాం. ఎక్కడో ఎప్పుడో ఒక చిన్న పొరపాటు జరిగి అది పని చేయకుండా పోయినప్పుడు, అర్రే ఎందుకు ఇలా అయ్యింది అని చెప్పేసి అప్పుడు యూజర్ మాన్యువల్ని చూసి ఏదైనా తప్పు చేశానా వాడటంలో అనేటువంటిది చూస్తాం. అదేవిధంగా మనిషి యొక్క శరీరము, మనిషి యొక్క సంపూర్ణమైనటువంటి దేహం సృష్టి చేసిన తర్వాత భగవానుడు మనకిచ్చినటువంటి యూజర్ మాన్యువలే భగవద్గీత. ఈ దేహాన్ని, ఈ దేహంలో ఉన్నటువంటి అంశాలని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిదే భగవద్గీతలో ఇచ్చినటువంటి జ్ఞానం. యథాతథంగా అది కూడా చదవకుండానే మనం ఈ దేహాన్ని, ఈ లైఫ్ని వాడేస్తూ ఉన్నాం. అయితే ఎక్కడో ఎప్పుడో చిన్న తప్పు జరిగి అనుకున్నది జరగకుండా జరిగింది విఫలమయ్యేటువంటి సన్నివేశంలో ఎక్కడ దీనికి నేను సమాధానం వెతకాలి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అది భగవద్గీతలో ఉంది అనేటువంటి విషయం తెలిస్తే మనిషి ఒక సన్మార్గం వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భగవద్గీతను తెలుసుకోకుండా జీవిస్తూ ఉండడం అనేటువంటి ఒక త్రుటి. దాన్ని సరిదిద్దుకోవడానికి ఈ యొక్క జ్ఞానం మళ్ళా మనం ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి. సార్, ఈ పూర్ణయోగ యొక్క నిర్మాణం ఏమిటి అండ్ విషయాలు ఏమిటి? అసలు దీన్ని ఎలా తయారు చేశారు? ఎలా దీని యొక్క స్ట్రక్చర్ ఏమిటి? పూర్ణయోగ ప్రోగ్రామ్ అనేటువంటిది భగవద్గీతని, పతంజలి యోగ సూత్రాలని ఆధారంగా చేసుకొని వాటిలో నుంచి కొన్ని శ్లోకాలని, సూత్రాలని ఏరి ఎంపిక చేసి తయారు చేసినటువంటి కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమాన్ని తయారు చేయటం కంటే ముందే ఒక స్ట్రక్చర్ని నేను రూపొందించుకున్నాను. నేను బాల్యంలో ఇక్కడ ఒక గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం చేశాను. కావున గురుకుల విద్యా విధానం ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసు. తర్వాత జర్మనీకి వెళ్ళి అక్కడ నేను MBA చదివాను. సో వెస్ట్రన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటిది అక్కడ తెలుసుకున్నాను. ఈ రెండింట్లో ఉన్నటువంటి మంచి విషయాలన్నింటినీ కూడా తీసుకొని ఒక డిజైన్, ఒక స్ట్రక్చర్ని, ఒక విద్యా విధానాన్ని నేను రూపకల్పన చేసుకున్నాను. అది త్రైవిద్య, చతుశిక్ష, పంచమేధ అనేటువంటి ఒక సూత్రాన్ని ఆవిష్కరించి
దాని మీద మొత్తం స్ట్రక్చర్ని అంతా కూడా డిజైన్ చేసుకున్నాను. ఆ తర్వాత భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు, పతంజలి యోగ సూత్రాలు ఉన్నటువంటి సూత్రాలను ఎంపిక చేసిన వాటిని ఈ స్ట్రక్చర్ని ఆధారంగా చేసుకొని క్రమబద్ధం చేసుకుంటూ పాఠ్యాలని నిర్మాణం చేసుకుంటూ వచ్చాం. సో ఇది వెరీ సైంటిఫికలీ డెవలప్డ్ ప్రోగ్రామ్. చాలా సాంకేతికంగా స్పష్టంగా తయారు చేయబడినటువంటి ఒక ప్రోగ్రాము. పెడగోగి అంటాం, అంటే ఒక విద్యను ఎలా అభ్యసించాలి అనేటువంటి సైన్సే పెడగోగి అంటాం. వాటి యొక్క సూత్రాలన్నింటినీ కూడా సాటిస్ఫై చేసుకుంటూ, సంతృప్తి పరుచుకుంటూ తయారు చేయబడినటువంటి ఒక కార్యక్రమం. సార్, ఇందాక మీరు 5 సూత్రాల గురించి చెప్పారు కదా, కొంచెం వాటిని క్లియర్గా వివరిస్తారా? తప్పకుండా. త్రైవిద్య చతుశిక్ష పంచమేధ అనేటువంటిది సూత్రం. త్రైవిద్య అంటే 3 కాంపనెంట్స్ ఆఫ్ లెర్నింగ్, 3 పద్ధతుల ద్వారా అధ్యయనం చేయటం, ఒక కొత్త విషయాన్ని గ్రహించటం. అదేవిధంగా చతుశిక్ష అనేటువంటిది కోచింగ్ అన్నమాట. పంచమేధ అనేటువంటిది మనిషి ఏదైనా సరే ఒక విషయాన్ని గ్రహించేటప్పుడు ఈ పంచేంద్రియాల ద్వారానే వాటిని గ్రహిస్తారు. అందువల్ల వాటి యొక్క కాన్షియస్నెస్, అంటే వాటి యొక్క యాక్టివ్నెస్ అనేటువంటిది చాలా అవసరం అన్నమాట. సో వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని తయారు చేశాం. ఇప్పుడు త్రైవిద్య అంటే సాధన, శోధన, వాదన, ఇవి 3 కాంపనెంట్స్. సాధన అనేటువంటి ప్రక్రియ ద్వారా శ్రవణం, మననం, పఠనం అనేటువంటి యాక్టివిటీస్ అనేటువంటి ప్రక్రియల ద్వారా కొత్త విషయాన్ని సంగ్రహిస్తారు. శోధన అనేటువంటి ప్రాసెస్లో ఏమవుతుంది అంటే ఆ తెలుసుకున్నటువంటి విషయం యొక్క లోతుల వరకు వాటిని ఇతరత్రా పుస్తకాలని అధ్యయనం చేయడం ద్వారా కావచ్చు, గురువుల వద్ద ప్రశ్నోత్తరాల ద్వారా క్లారిఫికేషన్స్ తీసుకోవడం ద్వారా కావచ్చు, ఆ డెప్త్ వరకు వెళ్ళడం అనేటువంటిది శోధన ప్రాసెస్. ఇన్వెస్టిగేషన్ ఇంటూ ద డీపర్ థింగ్స్ అంటాం. వాదన అనేటువంటిది అప్లికేషన్ అమ్మ. అంటే తెలుసుకున్న విషయాన్ని మరి జీవితంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ, ఎప్పుడు, ఎలా వాడాలి అనేటువంటిది వాదన అనేటువంటి ప్రక్రియలో డిబేట్స్ అండ్ డిస్కషన్స్ ద్వారా మనం తెలుసుకుంటాం, చేస్తాం అన్నమాట. ఇది ఆ విధానం యొక్క వివరాలు. సార్, అసలు ఈ పూర్ణయోగ వల్ల మన శరీరానికి కానీ మన మనసుకు కానీ ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఈ ప్రశ్నకి ఉత్తరం ఇచ్చే ముందు నేను ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటాను. క్రీడా మైదానం మనం గమనించినట్లయితే ఏదైనా ఒక క్రీడ తీసుకోండి, ఒక క్రికెట్ కావచ్చు లేదా ఫుట్బాల్ కావచ్చు. అందులో 2 క్రీడాకారులు ఉన్నారు. ఒకడు దేహం మైదానంలో ఉంది, మనసు ఇంకెక్కడో. ఆట ఆడేటప్పుడు ఆ ఆట యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనకు తెలిసిందే. ఆప్టిమంగా ఉండదు, సంతృప్తికరంగా ఉండదు. ఇంకొక క్రీడాకారుడు దేహం మైదానంలో ఉంది, మనసు ఆట మీద కేంద్రీకృతమై ఉంది. వీడి యొక్క పెర్ఫార్మెన్స్, వీడి యొక్క ఆ గేమ్ ఆడేటువంటిది ఖచ్చితంగా ఆప్టిమంగా ఉంటుంది, అంటే సంతృప్తికరంగా ఉంటుంది. మొదటి క్రీడాకారుని కంటే మేలైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇతను ఇవ్వగలుగుతాడు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ప్రశ్నించాల్సిన విషయం ఏంటంటే, రెండవ క్రీడాకారుడు మొదటి క్రీడాకారుడి కంటే వైవిధ్యంగా ఏం చేశాడు, ఎందువల్ల అది సాధించగలిగాడు? అంటే మన జీవితంలో ఉన్నటువంటి, లైఫ్లో ఉన్నటువంటి 3 ప్రధాన అంశాలు ఏంటంటే, ఒకటి బాడీ, మైండ్ అండ్ సోల్ అంటాం. అంటే దేహం, మనసు, ఆత్మ. దేహము, మనసు విఘటితమై వేరువేరుగా ఉండి జరిగేటువంటి ప్రయత్నంలో ఫలితాలు సంతృప్తికరంగా ఉండవు. ఆ రెండోవాడు ఏం చేశాడంటే ఈ దేహాన్ని, మనసుని సంఘటితం చేయగలిగాడు. తద్వారా తను అనుకున్నటువంటి పనిలో ఒక మేలైనటువంటి పెర్ఫార్మెన్స్ని తీసుకురాగలిగాడు. దీన్నే యోగం అంటాం. యుజ్యతే అనేన ఇది యోగ అంటాం. అంటే ఏదైనా 2 విషయాలని సమ్మిళితం చేయడం, యునైట్ చేయడం, అదే యోగం అంటే. మనసుని, దేహాన్ని యునైట్ చేయడం ద్వారా, యోగం చేయడం ద్వారా ఇంతటి రిజల్ట్స్ అతను సాధించగలుగుతున్నాడు అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. మనసు, దేహం, ఆత్మని సైతం సమ్మిళితం చేయగలిగితే, 3ంటిని సంయోగం చేయగలిగితే అటువంటి వ్యక్తి సాధించేటువంటి ఫలితాలు అద్వితీయంగా ఉంటాయి. ఇప్పుడున్నటువంటి సమాజంలో కావచ్చు, గత సమాజంలో కావచ్చు, ఎందరో యోగులు, శాస్త్రజ్ఞులు, నాయకులు, ఇలాంటి వారందరూ కూడా, గొప్ప గొప్ప వారందరూ కూడా ఎక్కడో ఒక చోట వాళ్ళ జీవితంలో మనసుని, దేహాన్ని, ఆత్మని సంఘటితం చేయగలిగారు. కాబట్టే
వారు అంతటి ఉత్కృష్టమైనటువంటి ఫలితాలను సాధించగలిగారు. ఓకే. అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ మెడిటేషన్ అని అనుకోవచ్చా? అనుకోవచ్చు. మెడిటేషన్. ఓకే. అంటే ఇది ఏకాగ్రతని పెంచడానికి సహాయపడుతుంది. తప్పకుండా. ఇతరత్రా వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ అన్నిటినీ అధిగమించి వాటి ద్వారా మన యొక్క దిశ దావలు పట్టుకోకుండా అనుకున్నటువంటి చోట మనసుని కేంద్రీకరించడానికి యోగం ఒక్కటే సాధన. అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఈ జనరేషన్ అట్లనే ఉంటుంది సార్. మైండ్ ఒక దగ్గర, మనసు ఒక దగ్గర ఉంటుంది. నిజమే. వాళ్ళు క్లాస్లో పాపం టీచరు అందరికీ పాఠం చెప్పేసి ఒక హోంవర్క్ ఇచ్చి పంపిస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లాడు ఆ హోంవర్క్ వేసుకొని ముందర కూర్చొని ఉంటాడు. ఒక పక్కేమో అది చేయాలి, ఇంకో పక్కేమో టీవీలో అదేదో షో చూడాలి, అక్కడ మనసు లాగుతూ ఉంది. ఈ రెండింటి మధ్య విఘటితం అయిపోయింది మనసు. ఇక ఆ అబ్బాయి ఏం సాధించగలుగుతాడు చెప్పండి? అదే యోగ ప్రక్రియ అనేటువంటి కొంచెం సాధన చేసినటువంటి శరీరం అయ్యి ఉంటే తను నాకు ఇప్పుడు ఈ క్షణం ఇది ఇంపార్టెంటు అని చెప్పి మిగిలిన అన్నిటినీ కూడా తన యొక్క పరిధిలో నుంచి తీసేసి దాని మీద ఫోకస్ చేయగలుగుతాడు. అంటే ఇప్పుడు ఈ పూర్ణ యోగాని ఈ జనరేషన్ పిల్లలు రిసీవ్ చేసుకోగలరా? తప్పకుండా చేసుకోగలుగుతారు. ఎందుకంటే యోగం అనేటువంటిది అది ఎక్కడో పుట్టినటువంటి విషయం కాదనమాట. మన భగవద్గీతలో కావచ్చు, పతంజలి యోగ సూత్రాల్లో కావచ్చు, అక్కడ చెప్పినటువంటి సూత్రాలన్నీ కూడా మనలో ఆల్రెడీ నిక్షిప్తమైనటువంటి సామర్థ్యాన్ని వెలికి తీసేటువంటివి. కొత్తగా కొని తెచ్చుకోవాల్సినటువంటివి ఏవీ లేవు. మనిషి స్వాభావికంగానే ఎంతో సామర్థ్యాన్ని కలిగి జన్మ ఎత్తి ఉంటాడు. అయితే ఇతరత్రా ప్రాపంచిక విషయాలు వాటి మీద కప్పేసి ఉంటాయి అన్నమాట, నివురు కప్పినట్టుగా. ఈ యోగము కానీ భగవద్గీత కానీ చేసేటువంటి పని ఏంటంటే ఆ పైనుంచి కమ్మివేయబడ్డ అంశాలని, ఆ మాలిన్యాన్ని అంతా కూడా తొలగించేసేసి మన యొక్క సహజ సిద్ధమైనటువంటి శక్తిని పైకి తీసుకొస్తాం. సార్, ఇప్పుడు ఈ పూర్ణ యోగ అంశాలు విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడతాయి? వాళ్ళు వీటిని ఏ విధంగా ఆచరించాలి? ఈ తరంలో ఉన్నటువంటి విద్యాభ్యాసం, విద్యా విధానం, ఇప్పుడున్నటువంటి స్కూళ్ళు, పిల్లలు చదివేటువంటి చదువులు, ఆ పద్ధతులు గమనించిన తర్వాత నాకేమనిపించిందంటే అతి క్లిష్టమైనటువంటి సైన్సు, మ్యాథ్సు, ఇంకా అందులో ట్రిగ్నామెట్రీ అంటారు, ఇంటగ్రల్ క్యాల్కులస్ అంటారు, ఇటువంటి క్లిష్టమైనటువంటి సబ్జెక్ట్సు, అంశాలను సైతం పిల్లలు చదవగలుగుతున్నారు, మంచి మంచి మార్కులు కూడా తీసుకొని రాగలుగుతున్నారు. అంటే పిల్లల యొక్క ధారణా శక్తి కానీ, ఏదైనా అందిస్తే వాటిని వారు చదివేటువంటి సామర్థ్యం కానీ ఎక్కడా కొరత కనపట్టలేదు నాకు. కానీ భగవద్గీత ఈ విధంగా ఎలా ఉంది అంటే మనం ఇంకా అదే ఓల్డ్ ట్రెడిషన్ పద్ధతుల్లోనే వాటిని అందించే ప్రయత్నం చేస్తున్నాం. అలా కాకుండా భగవద్గీతను కూడా ఇప్పుడున్న సైన్స్, మ్యాథ్స్ లాగా అన్ని అధ్యయన పరికరాలు, లర్నింగ్ టూల్స్ అంటాం, అంటే ఒక టెక్స్ట్ బుక్ కావచ్చు, ఒక వర్క్ బుక్ కావచ్చు, ప్రాజెక్ట్ వర్క్ కావచ్చు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పొందుపరిచి భగవద్గీతను అందించగలిగితే పిల్లలు దాన్ని చాలా సులభంగా మరి ఆసక్తికరంగా తీసుకోగలుగుతారు అనేటువంటి ఆలోచన నాకు రావడంతో ఆ దిశలో చాలా రీసెర్చ్ చేశాను. అంటే ఇంప్లిమెంటేషన్, ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానం మనకు తరతరాలుగా ఒక నిధిలాగా, మనకి పెన్నిధిలాగా అందించబడింది. మరి వాటిని మనం ఎలా అప్లై చేసుకోవాలి అనే దిశలో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే టెక్స్ట్ బుక్స్ అని చెప్పేసి ఇవి తయారు చేసామన్నమాట. సో ఈ టెక్స్ట్ బుక్, ఒకే టెక్స్ట్ బుక్లో మొత్తం 4 కోర్సులు, ఇప్పుడు చెప్పినటువంటి పూర్ణయోగ కోర్సులో వచ్చేసి దేహ, జ్ఞాన, యోగ, జీవ అని 4 కోర్సులు ఉంటాయి. ఈ 4 కోర్సులకి కలిపి ఒకే టెక్స్ట్ బుక్ను మనం అందించాం. ఈ టెక్స్ట్ బుక్లో అన్ని శ్లోకాలు, వాటి యొక్క సంక్షిప్తమైనటువంటి ఆంగ్ల అనువాదం కూడా మనం అందించామన్నమాట. సో ఈ టెక్స్ట్ బుక్లో ఇంతే కాకుండా కొన్ని క్యూఆర్ కోడ్స్ ఇచ్చాం. ఈ క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేయటం ద్వారా ఈ శ్లోకాలని ఏ విధంగా ఉచ్చరించాలి అనేటువంటిది అక్కడ ఉచ్చారణ కూడా వాళ్ళు నేర్చుకోవచ్చు. అదేవిధంగా మొత్తం ఈ యొక్క లెసన్స్ని యొక్క వివరాలన్నింటినీ కూడా అక్కడ ప్రీ రికార్డెడ్ లెసన్స్గా నేను తయారు చేసి ఉంచడం జరిగిందనమాట. సో ఫస్ట్ స్టెప్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్, ఇందాక చెప్పినట్లు సాధన, అంటే టు అక్వైర్ ద న్యూ నాలెడ్జ్, దానికి ఈ పరికరాలన్నీ కూడా తయారు చేసాం. టెక్స్ట్ బుక్ల ద్వారా సాధనా పద్ధతిని అవలంబించి ఈ యొక్క నాలెడ్జ్ని పిల్లలు గ్రహించగలుగుతారు. మరి అలా చేసిన తర్వాత వీటి లోతుల వరకు వెళ్ళాలి, ఇంకా డీప్గా దీన్ని అర్థం చేసుకోవాలి, అందుకు చాలా ఇంట్రెస్ట్ కావాలి. అందుకోసం ఏం చేసాం, వర్క్ బుక్స్ని తయారు చేసాం. సో ఇవేంటంటే వర్క్ బుక్స్ అనమాట. భగవద్గీత యొక్క శ్లోకాలు చాలా అర్థగర్భితంగా ఉంటాయి కాబట్టి
వాటిని అర్థం చేసుకోవడం, వాటిని ప్రస్తుత జీవితంలో అన్వయించుకోవడం అనేటువంటిది కొంత క్లిష్టమైనటువంటి పని. అందుకు చిత్రరూపంలో, దృశ్య రూపంలో ఆ యొక్క శ్లోకాలకు భాష్యాన్ని, భావాన్ని నేను అందించే ప్రయత్నం చేశాను. అంటే శ్లోకాలకంతా కూడా ఒక గ్రాఫిక్ ఇల్లస్ట్రేషన్స్ని తయారు చేశాం అన్నమాట. ఓకే. అంటే ఇక్కడ ఉన్నటువంటి శ్లోకాలు, మరి ఆ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకునేదానికి ఈ బొమ్మలు ఉపయోగపడతాయి. పిల్లలకి ఏం చెప్తాము, ఈ బొమ్మల్ని ఇక్కడ రంగులో ఉంది, ఇక్కడ బ్లాక్ అండ్ వైట్లో ఉంది. సో వాళ్ళు కలర్ పెన్సిల్స్ తీసుకొని ఇక్కడ ఉన్నట్టుగానో లేక ఇంతకంటే బెర్ష్గా వాళ్ళకి అనిపిస్తే ఆ విధంగానో వీటిలో కలర్లు నింపమంటాం. ఏం జరుగుతూ ఉంది ఈ ప్రాసెస్లో అంటే, అలాగే అయితే ఆ బొమ్మను అలా చూసి తిరిగేస్తాడు. కానీ కలర్లు నింపు అని చెప్పినప్పుడు ఆ చిత్రంలో ఉన్నటువంటి ప్రతి చిన్న అంశం వైపు కూడా వారి యొక్క దృష్టి మరలుతుంది. తద్వారా ఆ యొక్క బొమ్మ వాళ్ళ మైండ్లో, కాన్షియస్లో, సబ్ కాన్షియస్లో ప్రింట్ అయిపోతుంది. ఆ తర్వాత చెప్పేటువంటి వివరణ అంతా కూడా ఆ బొమ్మకు ఆపాదించి వాటిని జ్ఞప్తికి పెట్టుకోవడానికి చాలా సులభం అవుతుంది. ఆ విధంగా కొన్ని యాక్టివిటీస్ని ఇక్కడ చేసి, ఇక్కడేమో డిస్క్రైబ్ ద పిక్చర్ అని చెప్పాం. అంటే ఇక్కడ చూసినటువంటి బొమ్మలో నీకేం అగుపిస్తూ ఉంది, నీకేం గోచరిస్తూ ఉంది, నీ మాటలో రాయి. ఇక్కడ ఏంటంటే దెర్ ఇస్ నో రైట్ ఆన్సర్, దెర్ ఇస్ నో రాంగ్ ఆన్సర్, ఇట్ ఈజ్ యోర్ అబ్జర్వేషన్ అబౌట్ ద ఇమేజ్ అంటాం. అంటే ఆ బొమ్మ పట్ల నీకు కలిగినటువంటి భావన ఏంటి, నీకు అందులో ఏం కనిపించింది అది రాయి. ఆ తర్వాత ఇక్కడ భగవద్గీత యొక్క శ్లోకాల యొక్క నంబర్స్ని ఆల్రెడీ ఇచ్చేసాను అనమాట. బీజీ అంటే భగవద్గీత చాప్టర్ నంబర్, శ్లోక నంబర్ ఇక్కడ ఉంటుంది. ఇది టెక్స్ట్ బుక్లో ఉంటుంది అనమాట. సో ఈ టెక్స్ట్ బుక్లో నుంచి చూసి ఇక్కడ రాయాలి, కాపీరైట్ చేయాలి శ్లోకాస్ని. 1 time రైటింగ్ ఈజ్ బెటర్ దాన్ 10 time రీడింగ్ అంటాం. అంటే ఒక్కసారి రాయటం అనేటువంటిది 10 సార్లు చదవడంతో సమానం. అలా వాళ్ళు చూసి రాయడం ద్వారా ఆ యొక్క శ్లోకం మరింత డీప్గా వాళ్ళకి ఇంటర్నలైజ్ అవుతుంది. ఇక అదేవిధంగా దాని యొక్క మీనింగ్స్ అవి కూడా మనకి ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చాం. ఆ ఇచ్చినటువంటి మీనింగ్స్ని కూడా వాళ్ళు వాక్యాలుగా ఇక్కడ చూసి రాయాలి. ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి విషయాన్ని అంతటినీ కూడా వర్క్ బుక్లోకి రాయమనేటువంటి ప్రాసెస్లో అది మన మనసు ద్వారా, మెదడు ద్వారా వెళ్తుంది. ఆ ప్రాసెస్లో దాంట్లో ఉన్నటువంటి విషయం అంతా కూడా వాళ్ళు గ్రహిస్తారు అనేటువంటి. ఇంకా ఇవి రెండు అయినాయి. అంటే టెక్స్ట్ బుక్ల ద్వారా సాధనా ప్రక్రియ, వర్క్ బుక్ల ద్వారా శోధనా ప్రక్రియ జరిగిన తర్వాత వాదన అనేటువంటిది వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్ రూపంలో మేము చేస్తాం. పిల్లల్ని ముగ్గురుగా విభజించి వారికి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్ వర్క్ ఇదే విధంగా రంగులు నింపటం, దానికి ఉన్నటువంటి శ్లోకాలన్నింటినీ కూడా ఉచ్చారణ చేయటం, ఆ యొక్క తెలుసుకున్న విషయాన్ని ప్రస్తుత జీవితంలో ఎక్కడెక్కడ అన్వయించవచ్చు, ఎలా ఉపయోగించవచ్చు అనే విషయం మీద వాళ్ళు సొంతంగా వ్యాసాలుగా రాసుకొని వచ్చి క్లాస్లో దాన్ని ప్రజెంటేషన్ చేస్తారు. అలా చేసినటువంటి ప్రజెంటేషన్ని ఎవాల్యుయేట్ చేయడానికి కూడా ఒక ఎవాల్యుయేషన్ మ్యాట్రిక్స్ని తయారు చేసాం. అనే గ్రేడింగ్ ఆఫ్ స్కేల్ ఆఫ్ 1 to 5 ఈ విధంగా. సో ఇక్కడ ఏంటంటే ఈ అంశాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, దశల వారీగా ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో వారానికి ఒక క్లాసు చేసుకుంటే కూడా చాలన్నమాట. అరగంట, 3/4 గంట. తద్వారా వాళ్ళు ఈ యొక్క సంపూర్ణమైనటువంటి కోర్సుని ఒక సంవత్సరం, ఒక అకాడమిక్ ఇయర్లో కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఓకే. అంటే మీరు ఈ ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తున్నారు సార్? అంటే స్కూల్లోనా లేకపోతే? అవునమ్మా, ప్రధానంగా ఇప్పుడు మొట్టమొదటిగా ఏం చేశామంటే విద్యాలయాలు మొత్తం స్కూల్స్ అన్నిటినీ కూడా మనం రీచ్ అవుతున్నాము. వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈ యొక్క మొత్తం కోర్సుని అందిస్తున్నాం. నాకు నేనుగా చేసుకున్న సంకల్పం ఏమిటంటే భగవద్గీత దైవదత్తంగా మనకు లభించినటువంటి ఒక అపూర్వమైనటువంటి జ్ఞానం. గాలి, వెలుతురు ఏ విధంగా అయితే దేవుడి సృష్టిలో అందరికీ అందించబడ్డాయో ఈ యొక్క జ్ఞానం కూడా అదేవిధంగా అందరి కోసము అందించబడినటువంటి విషయం. ఇది అందరికీ అందాలి, ఉచితంగా అందాలి. అలా సంకల్పం చేసుకొని మరి దానికి అనువుగా ఏం చేశామంటే ఇలాంటి ఒక చిన్న అప్లికేషన్ ఫామ్స్ని తయారు చేశాం. ఇది ఏ స్కూల్ అయినా సరే, పాఠశాల, అది ఫిలప్ చేసి 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతులకి ఇది సముచితంగా ఉంటుందన్నమాట. దేహ కోర్సు వచ్చేసి 6వ తరగతికి, జ్ఞాన కోర్సు 7వ తరగతికి, యోగా కోర్సు 8వ తరగతికి, జీవా కోర్సు 9వ తరగతికి. ఈ విధంగా వాటిని అసైన్ చేశాం. వాళ్ళ ఆయా క్లాసుల్లో ఉన్నటువంటి పిల్లల సంఖ్యని ఇక్కడ రాసి మరియు అదే స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళ టీచర్స్, వారి పేరు, వాళ్ళ మొబైల్ నంబర్స్, ఎవరైతే ఈ యొక్క కోర్సుని వాళ్ళ స్కూల్లో కండక్ట్ చేసుకోవటానికి సముఖంగా ఉన్నారో, ఇంట్రెస్ట్గా ఉన్నారో అలాంటి వాళ్ళ పేర్లు మాత్రం ఇక్కడ రాసి మాకు అందిస్తే పిల్లలందరికీ ఉచితంగా టెక్స్ట్ బుక్లు పంపిస్తాం. ఆ తర్వాత
వాళ్ళు నామినేట్ చేసినటువంటి టీచర్లకి ఉచితంగా మేము హౌ టు కండక్ట్ ద కోర్స్ అనేటువంటిది టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మేము ఫ్రీగా టీచర్స్కి అందజేస్తాం. సో ఈ ప్రాసెస్ ద్వారా ఏమవుతుంది అంటే ఈ కోర్సుని వాళ్ళ పాఠశాలలలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి కంప్లీట్ సామాగ్రి సామర్థ్యం అందించి వారు వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ టైం టేబుల్స్ని ఫాలో చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అచ్చా, ఓకే. సో ఇప్పుడు అంటే ఈ పూర్ణయోగ అనేది పిల్లలకి మాత్రమేనా, పెద్దవాళ్ళకి లేదా? మంచి క్వశ్చన్. అందరి కోసం ఇది ఉపయుక్తమైనటువంటి జ్ఞానం. ఓకే. అయితే మొట్టమొదటగా ఈ విద్యాలయాల్ని మేము టార్గెట్ చేసాము. దీని తర్వాత యూనివర్సిటీ లెవెల్లో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేసేటువంటి ఆలోచన జరుగుతూ ఉంది. పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవచ్చు. వారి కోసం అటువంటి అంటే అవుట్ సైడ్ ద స్కూల్ ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి చిన్న క్లబ్ వాళ్ళు కావచ్చు, లేదా ఎక్కడో ఒక యోగా టీచర్ కావచ్చు, లేదా గుళ్ళల్లో ఉన్నటువంటి ఆ గుడి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సమూహం కావచ్చు. ఇలాంటి ప్రైవేట్ గ్రూప్స్ కూడా వాళ్ళు ఒక సంఘటితమయ్యి ఒక చిన్న సమూహం ఏర్పరచుకొని అక్కడ ఈ యొక్క కోర్సెస్ని కండక్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి విసులుబాటును కూడా కల్పిస్తున్నాం. దానికి ఒక కొత్త సాఫ్ట్వేర్ కంపెనీతో మేము టైఅప్ అయ్యాం. అక్కడ ఎవరైతే టీచర్స్ అవుట్ సైడ్ ద స్కూల్ ఉండి మన దగ్గర బోధక్ అంటాం వారందరినీ మేము ఎన్రోల్ అవుతారో వాళ్ళ కోసం మళ్ళీ ఒక స్ట్రక్చర్ని తయారు చేశాం. సో ఇది పెద్దవాళ్ళ కోసం. ఓకే. అంటే సార్ ఇప్పుడు మరి ఒకవేళ ఇప్పుడు మీ వీడియో చూసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, ఈ కోర్స్ నేర్చుకోవాలి అంటే ఎలా? geetavidya.org లేదా courselink.in అని చెప్పేసి 2 వెబ్సైట్స్ని మనం తయారు చేసాము. కంప్లీట్ కోర్స్ యొక్క నాలెడ్జు, ప్రీ రికార్డెడ్ వీడియోసు, ఫ్రీ పీడిఎఫ్ టెక్స్ట్ బుక్స్ మొత్తం అందులో ఉంచేసాం. ఎవరైనా సరే ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయేసి అక్కడి నుంచి ఆ టెక్స్ట్ బుక్స్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ వీడియోస్ అన్నిటిని కూడా ఉచితంగా వాళ్ళు చూడొచ్చు, ఇంకొకరికి చూపించవచ్చు. సో ఇదంతా సమాచారం అంతా కూడా ఆ 2 వెబ్సైట్స్లో సంక్షిప్తంగా మనం పెట్టి, అంటే సేమ్ ఈ బుక్స్ కూడా అందులో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ అందులోనే దొరుకుతాయి. వర్క్ బుక్స్ మాత్రం అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ప్రొవైడ్ చేసాం, అక్కడ అవైలబుల్గా ఉంటాయి. అక్కడి నుంచి వాళ్ళు వర్క్ బుక్స్ తీసుకోవచ్చు. సో మొత్తం అందుబాటులోకి తీసుకొచ్చాం. అంటే ఈ కోర్స్ డ్యూరేషన్ మొత్తం ఎంత సార్? ఇది పిల్లలకి స్కూల్ పద్ధతి ప్రకారంగా అయితే మేమేం చేసామంటే వారానికి ఒక క్లాసు ప్రకారం ఒక్కొక్క పాఠంలో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని 3 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 4 వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్ అనమాట. దేహా కోర్సులో 6 పాఠాలు ఉన్నాయి. ప్రతి పాఠంకి 4 వారాల ప్రకారంగా 6 పాఠాలకి 24 వారాలు అనమాట. ఈ మధ్యలో సెలవు దినాలు అవన్నీ కూడా కలుపుకుంటే ఒక అకాడమిక్ ఇయర్కి పరిపుష్టంగా ఇది కుదురుగా కూర్చుంటుంది అనమాట. సో ఆ విధంగా దేహా కోర్స్ అనేటువంటిది ఒక అకాడమిక్ ఇయర్కి, జ్ఞాన కోర్సు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి, ఈ విధంగా చేసుకుంటూ పోవచ్చు. సో పిల్లలకి సంవత్సర కాలం పడుతుంది. లేదు పెద్దలు వాళ్ళు నా ఓన్ సెల్ఫ్ ఫేజ్డ్ అంటారు, అంటే నాకు విసులుబాటు కలిగినప్పుడు నేను స్వ అధ్యాయం ద్వారా దీనిని నేను చదువుకోవాలి అని ఎవరన్నా అనుకున్నారనుకోండి, మా వెబ్సైట్లో ఒక క్యాలెండర్ అనేటువంటిది ఒకటి ఉంచాం. దాన్ని ప్రింట్అవుట్ చేసుకొని ఏ రోజు ఏ పార్ట్ నేను చదవదలుచుకున్నాను అనేటువంటిది రాసి పెట్టేసుకొని ఒక క్యాలెండర్ అలా వాళ్ళ స్టడీ టేబుల్ దగ్గర పెట్టుకొని వాళ్ళే సొంతంగా ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో ఒక కాలమానం ఏర్పాటు చేసుకొని ఆ టైంలో వాళ్ళు ఫినిష్ చేసుకోవచ్చు. 3 నెలల్లో లేదా 4 నెలల్లో కూడా వాళ్ళు కోర్సుని కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే సార్, అంతా బాగుంది. కానీ మీరు ఉచితంగా ఈ కోర్స్ని అందజేయాలి అని ఎందుకు అనుకుంటున్నారు? ఇది నా వ్యక్తిగత సంకల్పం అనుకోండి. ఇది నాకు కలిగిన ధారణ ఏంటంటే భగవద్గీత అనేటువంటిది ఇది ఆబాల గోపాలం ప్రతి ఒక్క మనిషి తన యొక్క జీవితాన్ని సంపూర్ణం చేసుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానం ఉన్నటువంటి విషయం. ఇది నేను కనిపెట్టింది కాదు, ధారాదత్తంగా పైనుంచి మనకు లభించినటువంటి జ్ఞానం. స్ట్రక్చర్ నేను తయారు చేసి ఉండవచ్చు, అయితే ఇది ఉచితంగా అందించాలి అనేటువంటిది అలా ఒక సంకల్పం చేసుకున్నాం. కానీ ఎంతకాలం అందించగలుగుతాం, ఇది సెల్ఫ్ సస్టైనబుల్గా ఉంటుందా ఉండదా అనేటువంటి దిశలో ఆలోచన చేశాను. నేను చదివింది MBA, మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా నేను వర్క్ చేశాను జర్మనీలో. సో ఒక సంస్థని లేదా ఒక విషయాన్ని ఏ విధంగా రన్ చేయాలి అనేటువంటిది చదివినటువంటి వ్యక్తిగా ఈ కోర్సుని మామూలుగా ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్ని ఉపయోగించి తయారు చేశాం.
ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఏముంటుంది అంటే మొట్టమొదటిగా ఏ మార్కెట్లో మీరు ప్రోడక్ట్ని అందజేయదలుచుకున్నారు, ఏ ప్రైస్, ఏ ధరలో దాన్ని అందజేయదలుచుకున్నారు, ఈ రెండు విషయాల్ని ఫస్ట్ వాళ్ళు స్పష్టం చేసుకున్న తర్వాత దానికి అనువుగా దాని యొక్క నిర్మాణం అనేటువంటిది, డెవలప్మెంట్ అనేటువంటిది చేస్తారు. నేను చేసినటువంటి విషయం ఏంటంటే ఈ కోర్సు ప్రపంచం మొత్తం అందజేయాలనుకుంటున్నాం, ఉచితంగా అందజేయాలనుకుంటున్నాం. మరి ఎలా చేయాలి? అలా పూర్తిగా సైంటిఫిక్గా దీని యొక్క ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్ అంతా తయారు చేసి దీంట్లో సమాజాన్ని కూడా సమాయత్తం చేసుకొని కొంతమంది స్పాన్సర్స్గా వారిని ఇందులోకి తీసుకొచ్చి ఆ విధంగా సిస్టమ్ని తయారు చేయడం జరిగింది. ఓకే. సో ఇది ఉచితంగానే అందిస్తాం. ఓకే. అంటే ఇప్పటివరకు ఎన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఉంటారు? దాదాపు 50 స్కూల్స్ భారతదేశంలో ఈ కోర్సుని ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మన హైదరాబాద్ నగరంలో చెప్పాలనుకుంటే ఇప్పుడు డిపిఎస్ మియాపూర్ స్కూల్లో 1500 మంది విద్యార్థులు 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మాత్రమే. మొత్తంగా 4,000. అవునండి, మొత్తం స్కూలు 4,500 మంది స్ట్రెంత్ అయితే కేవలం 6వ తరగతి నుంచి 9వ తరగతికి 1,500 మంది పిల్లలు ఉన్నారు. వారందరికీ కూడా మనం ఈ మధ్యనే టెక్స్ట్ బుక్లన్నీ ఉచితంగా అందజేశాం. అందులో 50 మంది టీచర్లకి టీచర్స్ ట్రైనింగ్ కోర్సును కూడా కంప్లీట్ చేశాం. 19 మంది టీచర్లని వాళ్ళు ఈ కోర్సు పాటించడానికి నియామకం చేశారు. ఈ కోర్సు ఆల్రెడీ రన్నింగ్లో ఉంది అక్కడ. ఇదే విధంగా తాడిపత్రిలో అరవిందాశ్రమం అనేటువంటి స్కూలు, నేను చిన్నప్పుడు చదివిన స్కూలు, అక్కడి నుంచే మొదలు పెట్టాం, అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేశాం. వెల్లూరు, బెంగళూరు, ఈ విధంగా ముఖ్యంగా దక్షిణాదిలో నాకు పరిచయం ఉన్నటువంటి చోట్లంతా కూడా మొట్టమొదటిగా మేము వెళ్ళి స్కూళ్ళని రీచ్ అవ్వడం జరిగింది. స్కూళ్ళు చాలా సంతృప్తికరంగా మాకు రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఎక్కడ ఎవరు ఎందుకు వద్దులే అనేటువంటి ఆలోచన రానివ్వకుండా దాన్ని అంతటి శోభాయమానంగా తయారు చేసి పైగా ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి నో అనేటువంటి ప్రసక్తి లేకుండా అన్ని చోట్ల మాకు ఆహ్వానమే కలుగుతూ ఉంది. ఇది దైవ సంకల్పంగా, దైవ విదితంగా మేము చేసుకుంటూ ముందుకెళ్తాం. సార్, ఈ పూర్ణయోగాలో మనసు మరియు ప్రకృతి గురించి వివరించబడింది. సో అసలు దాని గురించి మాకు కొంచెం వివరంగా వివరిస్తారా? తప్పకుండా. సో అది మొదటి పాఠంలో వస్తుందమ్మా. దేహ అనేటువంటి కోర్సులో నేచర్ అనేటువంటిది ఫస్ట్ లెసన్ అనమాట. అంటే ప్రకృతి గురించి భగవద్గీత ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అనేటువంటిది ఈ పాఠం యొక్క ఆబ్జెక్టివ్, అంటే ఒక గోల్ అనమాట. ఇందులో భగవద్గీతలో నుంచి వేరు అధ్యాయాలలో ఉన్నటువంటి శ్లోకాలు నేచర్కి సంబంధించినటువంటిని కూడా ఒక చోట చేర్చి ఈ పాఠాన్ని తయారు చేశాం. ఓకే. పాఠంలోకి వెళ్ళినట్లయితే పుణ్యోగంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధి సర్వా సోమో భూత్వా రసాత్మకః అని 3 శ్లోకాలు ఉన్నాయి. ఈ 3 శ్లోకాలు కూడా సకల చరాచర సృష్టి ఏదైతే ఉందో, ద ఎంటైర్ క్రియేషన్, అది ఎలా ఆవిర్భవించింది, దాని యొక్క మూలభూతమైనటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, దానికి సంబంధించిన అది మానవాళికి, మనుషులకి ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంది అనేటువంటిది వివరించబడింది అనమాట. సో పుణ్యోగంధ పృథివ్యాంచ అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సుగంధం ఇప్పుడు ఎక్కడా దొరకట్లేదు. ప్రతి చోట మన పొల్యూషను, ఈ ట్రాఫిక్స్, కంటామినేషను, ఈ ప్రదూషణ వల్ల అది ఎక్కడ కనపడటం లేదు. బహుశా కొంత మానవ సంచారం లేని చోట్లకి ఏదైనా వెళితే అటువంటి చోట్ల మనకి ఈ యొక్క అడవిలే బహుశా అక్కడికి వెళ్తే అక్కడ దొరికే అవకాశం ఉంటుంది. అయితే భగవానుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో అంటే, ఆ ప్యూర్ స్మెల్, ఆ పవిత్రమైనటువంటి వాసన ఏదైతే ఉందో అందులో భగవానుడు నిక్షిప్తమై ఉన్నాడు. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా అన్వయించుకోవచ్చు అంటే, అటువంటి భగవత్ సృష్టి అయినటువంటి ఈ యొక్క నేచర్ని, అందులో నుంచి వచ్చేటువంటి సుగంధాన్ని డిస్టర్బ్ చేయడము, లేదా దాన్ని మనం ఏదన్నా తీసివేయడం లేదా కట్ చేయడము అంటే అది ఆ భగవంతుని పట్ల మనం విరోధ భావం వ్యక్తం చేసినట్లే.
భక్తి అనేటువంటిది కేవలం మనం దేవాలయాలలో వెళ్ళి అక్కడ విగ్రహ రూపంలో ఉన్నటువంటి పరమాత్ముని కొలుచుకోవడం మాత్రమే కాదు, అతని ద్వారా సృష్టించబడినటువంటి సృష్టిని పరిరక్షించుకోవడం కూడా భక్తియే. అది ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కంటామినేషన్ ఈ సిన్, ప్రదూషణ పాపం. అదేవిధంగా జీవనం సర్వభూతేషు, అన్ని జీవులలో ఉన్నటువంటి ప్రాణశక్తి నా యొక్క ప్రసాదము అంటారు భగవానుడు. మనిషి కావచ్చు, చెట్టు కావచ్చు, నిర్జీవమైతే దాని వాల్యూ ఏంటమ్మా? ఏమీ లేదు, ఎండిపోయిన మొద్దుతో సమానం. ఈవెన్ మనిషి కూడా జీవం లేకుంటే ఎందుకు ఉపయోగం లేదు. అంటే మనిషిలో నుంచి వ్యక్తమవుతున్నటువంటి సకల కళలు కావచ్చు, ప్రతిభలు కావచ్చు, వీటన్నిటికీ ఆధారభూతం ప్రాణం. ఆ ప్రాణం దైవ ప్రసాదితం. సో దాన్ని పరిరక్షించుకోవాలి. అది ఈ యొక్క శ్లోకం ద్వారా మనం తెలుసుకునేటువంటి విషయం. అదేవిధంగా యదాదిత్య గతం తేజో అంటే సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ, వీటన్నింటిలో ఉన్నటువంటి తేజము భగవత్ స్వరూపం. ఇక్కడ గమనించాలి, సూర్యుడు ఒక్కడే ఈ జగత్తునంతా కూడా వెలుగుదింపజేస్తున్నాడు. మీరు ఒక ఇంట్లో ఈవినింగ్ టైము దాన్ని వెలుతురులో మనం ఉండాలి అనుకుంటే ఒక్కొక్క రూమ్కి 1 లేదా 2 లైట్ల ప్రకారము ఆ ఇంటికంతా కలిపి ఒక 5-6 లైట్లు వాడతామా? పక్కన 4, ఆ వీధి అంతా కలిపితే కొన్ని 100 లైట్లు అవుతాయి. ఆ పట్టణం అంతా కలిపితే కొన్ని లక్షల లైట్లు అవుతాయి. ఈ విధంగా మన ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా కేవలం చీకటిలో వెలుతురులో ఉండాలి అనేటువంటి దానికోసం మనం వాడుతున్నటువంటి లైట్ల సంఖ్య కొన్ని బిలియన్స్కి వెళ్ళిపోతుంది. అంటే అంతటి శక్తివంతమైనటువంటి వాడు సూర్యుడు. ఇవన్నిటినీ తన ఒక్క సూర్యోదయంతో మొత్తం వెలుగును ప్రసాదించగలుగుతున్నాడు. అది దాని శక్తి. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది భగవానుని ప్రసాదం. దట్ ఈస్ ద రేడియేషన్. అంతేకాకుండా మనం ఈరోజు మొక్కల్ని గమనించినట్లయితే కిరణజన్య సంయోగ క్రియ అంటాం, ఫోటోసింథసిస్ అంటాం. మొక్కలు పగటిపూట సూర్యరశ్మిని తీసుకొని, గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని, రాత్రిపూట చంద్రుని యొక్క వెలుతురుని తీసుకొని, గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని తీసుకుంటాయి. చెట్లు ఉదయం కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి, రాత్రి ఆక్సిజన్ తీసుకుంటాయి. ఉదయం ఆక్సిజన్ని వదులుతాయి, రాత్రి కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాయి. ఆ రాత్రిపూట తీసుకున్నటువంటి ఆక్సిజన్ ద్వారా అది పండ్లు, ఆకులు, కాయగూరలు ఇవన్నీ కూడా తయారవుతాయి. అందుకే అందులో అంతటి శక్తి దాగి ఉంటుంది. మన మనిషికి కావలసినటువంటి విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ అన్ని భూమిలో నుంచి పుట్టినవే. కానీ భూమిలో మినరల్స్ ఉన్నాయని చెప్పి మనం డైరెక్ట్గా మన్ను తినలేం కదా. అందుకు దేవుని సృష్టిలో ఈ చెట్లు ఏం చేస్తున్నాయంటే ఆ భూమిలో ఉన్నటువంటి మినరల్స్ అన్నిటినీ కూడా గ్రహించి పళ్ళ రూపంలో, కాయల రూపంలో మనకు అందిస్తున్నాయి. ఇలాంటి ఒక సైకిల్ యొక్క నిర్మాణం జరిగింది. దీన్ని నిర్మించినటువంటి వాడు భగవానుడు. సో ఇది మనం తెలుసుకున్నట్లయితే ఈ సృష్టి ఎలా వర్క్ అవుతా ఉంది అనేటువంటిది మనకి విదితమవుతుంది. ఇక అదేవిధంగా బాహ్యంగా ఉన్నటువంటి సృష్టే కాకుండా మనిషి యొక్క సృష్టి, మన యొక్క ప్రకృతి ఏంటి, వాట్ ఆర్ వీ మేడ్ ఆఫ్ అనేటువంటిది నెక్స్ట్ శ్లోకాల్లో భగవానుడు చెప్తాడు. ఇక్కడ దైవీ హ్యేషా గుణమయీ మమ మాయాదురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాంతరంతి తే రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. ఏమంటున్నారు భగవానుడు ఈ శ్లోకంలో అంటే మన మానవ శరీరంలో 3 గుణాలు ఉంటాయి. అవి సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 కూడా ఒకదాని మీద ఒకటి ఆధిక్యతను సాధించడం కోసం పరస్పరం పోరాడుతూ ఉంటాయి. అంటే ఒకానొక సమయంలో సత్వగుణం ఆధిక్యతలోకి వచ్చి తమోగుణం, రజోగుణం అణిచివేయబడతాయి. మరికొన్ని సమయాల్లో రజోగుణం ఆధిక్యతలోకి వచ్చేసి సత్వ తమస్ గుణాలని అణిచివేయబడుతూ ఉంటాయి. ఈ విధంగా పరస్పరం ఈ గుణాలు ఆధిక్యత కోసం పోరాడుతూ ఉంటాయి. ఏ గుణం శరీరంలో ఆధిక్యతలో ఉంటుందో శరీరం ఆ విధంగా ప్రవర్తిస్తుంది. దీన్ని ఇంకొంచెం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఒక ఉదాహరణతో చెప్తాను. మనం మొబైల్ వాడతాం లేదా ల్యాప్టాప్ వాడతాం. మీరు అందులో చూడండి, దాంట్లో ఒక హార్డ్వేర్ ఉంటుంది, ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది,
ఒక పవర్ సప్లై ఉంటుంది. 3 అంశాలు. 3 ఉంటేనే మొబైల్ పనిచేస్తుంది లేదా ల్యాప్టాప్ పనిచేస్తుంది. అవునా? అదేవిధంగా మనిషికి ఒక హార్డ్వేర్ ఉంది. వాట్ ఎవర్ యూ కెన్ సీ ఫ్రమ్ ఎక్స్టర్నల్, ఈ అవయవాలు ఇదంతా కూడా హార్డ్వేర్, ఈ బాడీ. లోపల ఉన్నటువంటి మనస్సు ఇది సాఫ్ట్వేర్. ద ఎనర్జీ ఈజ్ సత్వ రజస్ తమ గుణాలు అనమాట. ల్యాప్టాప్కి ఒకటే పవర్ సప్లై, డైరెక్ట్ కరెంట్ ఇచ్చేస్తే అది ఛార్జ్ అయిపోతుంది. మనకి 3 కరెంట్ సప్లైలు ఉంటాయి, సాత్విక్, రాజసిక్, తామసిక్. సో ఈ మనిషి దేహానికి సాత్విక్ ఎనర్జీ ఇస్తే అది ఒక రకంగా బిహేవ్ చేస్తుంది, రాజసిక్ ఎనర్జీ ఇస్తే ఇంకొక రకంగా బిహేవ్ చేస్తుంది, తామసిక్ ఎనర్జీ ఇస్తే ఇంకొక రకంగా బిహేవ్ చేస్తుంది. సో ఈ స్ట్రక్చర్ని అర్థం చేసుకున్నట్లయితే ఒక వ్యక్తి, మీరు తరచూ గమనిస్తుంటాడు, ఉదయం ఎంత బాగున్నాడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఈయన, సాయంత్రం వచ్చేసరికి అది ఏమైందో ఏమో అలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి. సేమ్ పర్సన్ ఉదయం ఒకలాగా ఉన్నాడు, సాయంత్రం మరీ విపరీతంగా ఉన్నాడు. ఎలా? దానికి వేరే వివరణ ఎక్కడా దొరకదు. కేవలం ఈ యొక్క గుణ భేదాల వల్ల ఉదయం సత్వగుణం ప్రభావితంగా ఉంది, చక్కగా ఉన్నాడు, సాయంత్రానికి తమో గుణం ఎంటర్ అయింది, అందుకు ఆ విధంగా రాక్షసంగా ప్రవర్తిస్తున్నాడు. సో గుణాల యొక్క ప్రభావం వల్ల మనిషి యొక్క ప్రవర్తన మారుతుంది అనేటువంటి సూక్తి మనకి ఇక్కడి నుంచి దొరుకుతుంది. సో ఈ విధంగా ఒక్కొక్క పాఠంలో కూడా ప్రస్తుత జీవితానికి అవసరమైనటువంటి విషయాలని సంగ్రహించి సంక్షిప్తం చేయబడింది. సరే, ఈ పూర్ణయోగ కార్యక్రమం నేటి తరానికి, అంటే ఇప్పుడున్న పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది? ఈ తరంలో నేను గమనించినటువంటి ఒక పరివర్తన చాలా అద్భుతంగా నాకు అనిపించింది. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో సైతం యోగానికి ఒక పెద్దపీట వేయడం జరిగింది. ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి చొరవ వల్ల ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అనేటువంటిది సకల దేశాలు కలిసి సంయుక్తంగా నిర్ణయం తీసుకొని 21 జూన్ను ఆ యొక్క దినాచరణగా మనం చేస్తూ ఉన్నాం. ప్రపంచమంతా యోగం గురించి ఆ రోజు మాట్లాడుతూ ఉంది. ఎప్పుడూ యోగా చేయని వాడు కూడా ఆ రోజు వచ్చి యోగా ఏంటి అనేటువంటిది చేసే ప్రయత్నం చేస్తున్నాడు. తద్వారా తెలుసుకొని నచ్చితే కంటిన్యూ చేస్తున్నాడు. అంటే నేను చెప్పడం ఏంటంటే, చాలా అద్భుతమైనటువంటి ఒక గ్రౌండ్ కండిషన్స్ ఇప్పుడు తయారయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మానవాళిలో ప్రాచీనమైనటువంటి ఈ యొక్క అంశాల గురించి ఒక కుతూహలం అనేటువంటిది బయలుదేరింది. తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది. తెలుసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఎక్కడో ఎవరినో ఏదో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో అంతా తెలిసిన వాడు చెబితే సరైన సమాధానం దొరుకుతుంది. అరకొరగా తెలిసిన వాళ్ళ దగ్గర పోయి అడిగితే అరకొర సమాధానాలు దొరుకుతాయి. అంటే ఆ విషయం వచ్చేసి డైల్యూట్ అయ్యేదానికి, పొల్యూట్ అయ్యేదానికి కూడా ఇక్కడ అవకాశం ఉంది. అందువల్ల పూర్ణయోగా ప్రోగ్రాం ద్వారా మేము అందించదలిచింది ఏంటంటే, ప్రామాణికమైనటువంటి విషయాలు. ఏదైనా ఒక విషయం నేను ఈరోజు మీకు చెప్తున్నాను అంటే దానికి ప్రూఫ్ ఏంటి, ప్రమాణం ఏంటి, ఎక్కడి నుంచి చెప్తున్నారు, దేని ఆధారంగా చేసుకొని చెప్తున్నారు అంటే నేను చూపించడానికి ఒక గ్రంథం ఉండాలి. అలా కాకుండా నా సొంత కొద్దీ ఏదైనా చెప్పేశాను అంటే అది నా పైత్యం అవుతుందే తప్ప విషయం అవ్వదు. అందుకు మా కోర్సులో మేము తీసుకున్నటువంటి మెలకువలు ఏంటంటే, ప్రతి పాఠము కూడా డైరెక్ట్గా ఒక శ్లోకాన్ని ఆధారితంగా చేసుకొని అక్కడ పరిపుష్టం చేయడం జరిగింది. సో ప్రామాణికమైనటువంటి విద్య, ప్రామాణికమైనటువంటి విషయ సేకరణ అయినటువంటిది ఇక్కడ చేసామన్నమాట. అందువల్ల ప్రస్తుత సమాజం, ఇప్పుడున్నటువంటి ప్రపంచం యోగం కోసము, యోగం తెలుసుకోవడం కోసము ఆల్రెడీ ఉత్సుకతో ఉంది, కుతూహలంగా ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఇక సగం అయ్యింది. ఆ సగం ఏంటంటే ఇచ్చేటువంటి విషయము ప్రామాణికమైనటువంటి విషయంగా వాళ్ళకి అందజేయాలి. అది మాకు గోచరం అయింది కాబట్టి, అవగతం అయింది కాబట్టి ఈ యొక్క పూర్ణయోగ ప్రోగ్రాంలో అంతా కూడా ఒరిజినల్ శ్లోకాలని ఆధారంగా చేసుకొని ఇచ్చినటువంటి, కాబట్టి ఇప్పుడు సమాజానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది అని నా ధారణ. సార్, ఈ ప్రాచీన జ్ఞానం ఆధునిక ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతుంది? ప్రపంచం ఆధునికం, కానీ గమనించినట్లయితే మనిషి యొక్క ప్రకృతి సృష్టి ప్రాచీనమే. త్రేతాయుగం నాడు, ద్వాపర యుగం నాడు, నేడు మనం కలియుగంలో ఉన్నాం. త్రేతాయుగంలో మనిషి యొక్క ఆకారాన్ని చూడండి, ముక్కు ఎక్కడుంది, కండ్లు ఎక్కడున్నాయి, చెవులు ఎక్కడున్నాయి, డిజైన్ అదే ఉంది. ద్వాపరంలో కూడా అలాగే ఉన్నాడు మనిషి. నేడు కలియుగంలో ఉన్నా కూడా మనిషి యొక్క ఆకృతి ఏదైతే ఉందో, ద డిజైన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ దేన్నైతే మనం అంటామో అది అలాగే ఉంది. ఆధునిక ప్రపంచం మారింది. మన చుట్టూ ఉన్నటువంటి మన జీవన విధానాలు, పద్ధతులు, సౌకర్యాలు వీటన్నిటిని కూడా మనం మార్చుకుంటూ వచ్చాం సాంకేతిక పరిజ్ఞానం వల్ల. కానీ మనిషి యొక్క రూపురేఖలు కానీ,
అంతర్గతంగా మనిషి యొక్క ఆకారం కానీ ప్రకృతి కానీ నాడు ఏది ఉందో నేడు అదే ఉంది, అది మారలేదు. మీరు గమనించండి, మొబైల్ ఫోన్స్ ఈ 3-4 సంవత్సరాల్లో ఎన్ని మోడల్స్ మారిపోయాయి. 2 ఏళ్లకు ఒకసారి మోడల్ మారిపోతూ ఉంది, కొత్త మోడల్ వస్తూ ఉంది. ఎందుకు? శాస్త్రజ్ఞుల దృష్టికోణంలో ఇంతకైనా మేలైనటువంటి ఒక డిజైన్ వాళ్లకు పరికల్పనలోకి వచ్చింది కాబట్టి ఆ కొత్త డిజైన్ ప్రకారం మళ్ళీ అదే మొబైల్ని తయారు చేస్తున్నారు, మనకు అందిస్తున్నారు. కానీ మనిషి యొక్క ఆకారానికి వచ్చేసరికి గాడ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ ద బెస్ట్ పాసిబుల్ డిజైన్. అంటే ఏది ఎక్కడ ఎలా అమరిస్తే ఒక మానవ దేహం అనేటువంటిది ప్రభావవంతంగా ప్రయోగవంతంగా ఉంటుంది అనేటువంటిది బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఒక ఫైనల్ డిజైన్కి వచ్చేసి ఇచ్చేసాడు. ఇక దాంతోనే మనం బతుకుతూ ఉన్నాం. ఈ విషయం కరెక్ట్ అనిపిస్తే ఇప్పుడు మీరు గమనించండి, ఏ జ్ఞానం అయితే నాడు మనిషిని నడిపించిందో అదే ఆకారము అదే ప్రకృతి ఉన్నటువంటి మనిషిని నేడు ఆ జ్ఞానం నడిపించలేదా? నడిపిస్తుంది. నాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, చుట్టూ ఉన్నటువంటి సాంకేతిక పరికరాలు కావచ్చు, వేరే రకంగా ఉండవచ్చు. కానీ ఏ హావభావాలతో ఏ దోష ప్రదోషాలతో ఆ యొక్క సృష్టిని ఆ యొక్క విషయాలని వాడినాడో మనిషి నేడు కూడా అదే భావనలతోనే మలుగుతూ ఉన్నాడు. అదే ఎమోషన్సే ఉన్నాయి. అదే రామాయణంలో జరిగినటువంటి ఘటనలు సంఘటనలే నేడు పునరావృతం అవుతున్నాయి. అదే మహాభారతంలో జరిగినటువంటి ఘటనలు సంఘటనలే నేడు సమాజంలో పునరావృతం అవుతున్నాయి. అంటే మనిషి చుట్టూ ఉన్నటువంటి భౌతికమైనటువంటి విషయాలు, భౌతికమైనటువంటి పనిముట్లు, సాధనాలు మారి ఉండవచ్చు, కానీ మూల ప్రకృతి అనేటువంటిది అదే ఉంది. కావున నాడు మనిషిని సన్మార్గంలో నడిపించినది భగవద్గీత, నేడు కూడా మనిషిని సన్మార్గంలో నడిపించగలిగేది భగవద్గీత. సార్, ఈ పూర్ణయోగ ప్రోగ్రామ్ ఎవరెవరు చేయొచ్చు, ఎలా చేయొచ్చు? అందరూ చేయొచ్చమ్మా. సో పూర్ణయోగ ప్రోగ్రామ్ని వయో వ్యత్యాసాలు లేకుండా ఆబాల గోపాలం అన్ని వయస్కుల వారు కూడా ఈ ప్రోగ్రామ్ని చేయవచ్చు. అయితే ఇందులో పొందుపరిచినటువంటి విషయ పరిజ్ఞాన్ని ఆధారంగా చేసుకొని మేమేం చెప్తున్నామంటే 6వ తరగతి అంటే 10 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కాన్సెప్ట్స్ని అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ పిల్లలకి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇదంతా కూడా కాన్సెప్ట్స్ అనమాట, ఇవన్నీ కూడా కొన్ని సూత్రాలు ఇవన్నీ కూడా. సో వీటిని అర్థం చేసుకోగలగాలి అంటే 6వ తరగతి ఏజ్ ఉన్నటువంటి పిల్లలు దీన్ని గ్రాస్ప్ చేయగలరు అనేటువంటిది మా ఆలోచన. ఇక దానికి పైబడి ఏ వయసు వారైనా సరే ఈ కోర్సును చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఈ కోర్సును మేము ఎలా పిలుస్తున్నామంటే భగవద్గీత ఫర్ బిగినర్స్ అంటున్నాం. బిగినర్స్ అంటే ఎవరైతే ప్రప్రథంగా మొట్టమొదటిసారిగా భగవద్గీతని అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళు పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఏ వయసు వారైనా కావచ్చు, భారతీయులు కావచ్చు, వేరే దేశం వారైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మొట్టమొదటిసారిగా భగవద్గీతని అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి మా కోర్సు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇక్కడ దృశ్య రూపంలో మనం భాష్యాలు ఇచ్చాం. వాటిని అర్థం చేసుకోవడానికి ఆంగ్లంలో చాలా సింపుల్ లాంగ్వేజ్లో మనము భాష్యాన్ని ఇచ్చాం. ఇంటర్నేషనలీ అన్ని దేశాల వారు కూడా దీన్ని గ్రహించడానికి అనువుగా కోర్సెస్ని నిర్మాణం చేశాం. 33 భాషలలో ట్రాన్స్లిటరేషన్ టెక్స్ట్ బుక్స్ని తయారు చేశాం. 12 భారతీయ భాషల్లో నా యొక్క టెక్స్ట్ బుక్లన్నీ కూడా భగవద్గీత శ్లోకాలని చదవటానికి అనువుగా. ట్రాన్స్లేషన్ అంటే ఒక భాష నుంచి ఇంకొక భాషకి మార్చటం. ట్రాన్స్లిటరేషన్ అంటే ఒక లిపి నుంచి ఇంకొక లిపికి మార్చటం. భాష అదే ఉంటుంది. సంస్కృత శ్లోకాన్నే దేవనాగరి లిపిలో కాకుండా తెలుగు లిపిలో చదవటం, లేదా కన్నడ లిపిని ఉపయోగించి అదే సంస్కృత శ్లోకాన్ని, దీన్ని ట్రాన్స్లిటరేషన్ అంటాం. అలా 12 భాషలలో దీన్ని ట్రాన్స్లిటరేషన్ చేశాం. ఇంక్లూడింగ్ ఉర్దూలో కూడా దీన్ని ట్రాన్స్లిటరేషన్ చేశాం. సో ఎవరైనా చేయవచ్చు కాబట్టి మరి అందరికీ ఎలా దీన్ని అందించాలి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది కాబట్టి మరి వారికి మాతృభాష ఏదైతే ఉంటుందో ఆ లిపి ద్వారా అయితే వాళ్ళు చదవగలరు కాబట్టి అలాంటి ప్రయత్నం చేశాం. అందరూ ఆహ్వానితులే, అందరికీ ఉచితమే. ఈ గీతా విద్యాపీఠం అంటే ఏంటి? దీని గురించి కొంచెం వివరించండి. ఏదైనా సరే ఒక మిషన్, ఒక సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి అంటే దానికి ఒక అధిష్టానం అవసరం, ఒక ఆర్గనైజేషనల్ సెటప్ అవసరం. అందువల్ల తయారు చేసుకున్నటువంటి ఒక సెటప్పే గీతా విద్యాపీఠం. గీతా విద్యాపీఠం
యొక్క ఆవిర్భావం ప్రపంచ దేశాలలో ఈరోజు 80కి పైగా భాషలలో భగవద్గీత అనువాదం చేయబడింది. అనాదిగా ఆదిశంకరాచార్యుల వారి కాలం నుంచి కూడా భగవద్గీతకి భాష్యం రాసేటువంటి ఒక పరంపర మన సంస్కృతిలో మన దేశంలో ఉంది. ఇందువల్ల ఏం జరిగింది అంటే అశేషమైనటువంటి కృషి జరిగింది. ఏ గ్రంథం పైన కూడా ఇంత రీసెర్చ్ జరిగిందో లేదో బహుశా నాకు తెలీదు. భగవద్గీత మీద ప్రపంచ దేశాలన్నింటిలోనూ అన్ని భాషల వారు, అన్ని సంస్కృతుల వారు కూడా దీన్ని అధ్యయనం చేశారు, అనువాదం చేసుకున్నారు. వారి వారి కాలానికి అనుగుణంగా దీన్ని ప్రపంచానికి అందించుకుంటూ వచ్చారు. ఇదంతా కూడా అలా వెదజల్లి వేయబడింది అనమాట. ఈరోజు మీరు గూగుల్లోకి వెళ్ళి భగవద్గీత అని చెప్పేసి టైప్ కొడితే అవి పేజెస్ వస్తాయి కదా, సెర్చ్ పేజెస్, దాదాపు ఒక 100 పేజెస్ వస్తాయి. అన్ని భాషల్లో దీని అవైలబిలిటీ ఉంది. అయితే అంత ఎక్కడెక్కడో వెదజల్లబడి ఉంది అనమాట. దీన్ని అంతటినీ కూడా ఒక చోటికి తీసుకురాగలిగితే, భగవద్గీత యొక్క వైభవాన్ని మన కళ్ళకు కనిపించే విధంగా మనం చెయ్యగలిగితే మనిషి యొక్క ప్రేరణ మరింత మెరుగ్గా ఉండవచ్చు అనేటువంటి ఆలోచనతో త్రిఖండ పీఠం అఖండ పాఠం అనేటువంటి ఒక మిషన్, ఒక శ్లోకం, ఒక సూత్రంతో ముందుకు వెళ్తూ వచ్చాము. అది ఈ గీతా విద్యా పీఠం యొక్క నాంది. త్రిఖండ పీఠం అంటే 3 ఖండాలు: భరతఖండం, ఐరోపా ఖండం, అమెరికా ఖండం. ఈ 3 ఖండాల్లో కూడా ఒక పీఠాన్ని, ఒక సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకొని అఖండ పాఠం అంటే 24/7 నిరంతరంగా ఈ యొక్క జ్ఞానం ప్రచారం ప్రసారం అవ్వాలి అనేటువంటిదే గీతా విద్యా పీఠం యొక్క సంకల్పం. ఈరోజు జర్మనీలో ఆశ్రమం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసేసాం. అక్కడ ఇంకొక యోగా ఆర్గనైజేషన్తో కలిసి వారు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు. అక్కడ నేను భగవద్గీతను బోధిస్తూ ఉంటాను. నేను దృశ్య రూపంలో తయారు చేసినటువంటి భగవద్గీత లెసన్ వైజ్ పోస్టర్స్ అక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా ఆల్రెడీ ఉంచామన్నమాట. వాటన్నిటికీ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. నేను లేని సమయంలో కూడా ఎవరైనా సరే అటు వెళ్ళేసి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే ఆ పాఠం మొత్తం వీడియోలో వచ్చేస్తుంది. అలాంటి ఒక ప్రదర్శని మనం ఏర్పాటు చేశాం. ఇక అదేవిధంగా 8వ శతాబ్దం నుంచి శతాబ్దాల వారీగా భగవద్గీత పైన జరిగినటువంటి కృషిని, అనువాదం చేయబడినటువంటి భగవద్గీతల ప్రతులనన్నింటినీ కూడా ఒక్కచోట చేర్చే ఒక యజ్ఞాన్ని కూడా సంకల్పించాం. అంటే ఒక లైబ్రరీ ఉంటుందమ్మా. ఈ లైబ్రరీలో ఒకే ఒక పుస్తకం ఉంటుంది, అది భగవద్గీత. అయితే ఆ భగవద్గీతకు సంబంధించినటువంటి అన్ని వర్షన్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్, ఆల్ ఎస్సేస్, ఎనీథింగ్ దట్ హ్యాస్ బీన్ రిటన్ ఆన్ భగవద్గీత టిల్ నౌ, భగవద్గీత పైన ఎవరు ఎక్కడ ఏ చిన్న కృషి చేసినా వాటి యొక్క కాపీ, వాటి యొక్క ప్రతి ఆ లైబ్రరీలో అమర్చేటువంటి ఒక యజ్ఞం సంకల్పించాము. అది జరిగి సంపూర్ణమైతే ఎవరైనా సరే ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యి, ఆ లైబ్రరీలోకి ఎంటర్ అయ్యి అలా చూస్తే ఉన్నదంతా భగవద్గీతే. ఆ భగవద్గీత యొక్క వైభవం అలా కనులకు కట్టొచ్చినట్లుగా కనపడుతుంది అన్నమాట. సో ఇది సంకల్పించాము. ఇది గీతా విద్యా పీఠం ద్వారా మేము చేయదలుచుకున్నటువంటి కార్యక్రమం. సరే, గీతా విద్యాపీఠం యొక్క ప్రేరణ ఏమిటి? అసలు దీన్ని ఏ విధంగా మనం చూడాలి? గీతా విద్యాపీఠం యొక్క స్థాపనకి నేపథ్యం వచ్చేసి మరెక్కడో లేదమ్మా, మా ఇంట్లో నుంచే ఆ స్ఫూర్తి దొరికింది. నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళిద్దరూ జర్మనీలోనే పుట్టారు, అక్కడే పెరిగారు, అక్కడే స్కూల్ కూడా చదివారు. వారు పెరుగుతున్నటువంటి దశలో మేము చిన్ననాడు భగవద్గీతని అధ్యయనం చేయడం ద్వారా మాకు కలిగినటువంటి ఒక వివేకం ఏదైతే ఉందో అది ఎక్కడో వాళ్ళకి మిస్ అవుతా ఉంది, దొరకట్లేదు అనేటువంటి ఒక చిన్న ఆలోచన, ఒక కొరత, ఒక బెంగ, అందులో నుంచి పుట్టినటువంటిదే ఈ యొక్క మొత్తం కార్యక్రమం అంతా కూడా. నేను నేర్చుకున్నది నా పిల్లలకి ఎలా అందించాలి, ఆ తర్వాతి తరానికి ఎలా అందించాలి అనేటువంటిదే దీనికి నేపథ్యం. ఆ నేపథ్యంలో పుట్టింది కాబట్టి మొట్టమొదటిగా నా యొక్క కృషి అంతా కూడా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం జరిగింది. అందుకే ఈ టెక్స్ట్ బుక్స్, ఈ వర్క్ బుక్స్, ఇందాక చెప్పినటువంటివన్నీ కూడా ఆ విధంగా రూపొందించడం జరిగింది. ఇక ఎవరైనా సరే ఒక వ్యక్తి ఒక సంకల్పాన్ని చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే, దానిలో ఒక విజయాన్ని సాధించాలి అంటే దానికి కుటుంబం యొక్క సహచర్యం చాలా అవసరం. అది దైవ
కృప వల్ల నాకు బాగా అందుబాటులోకి వచ్చింది. నా భార్య సౌమ్య, తను మెకానికల్ ఇంజనీర్, అక్కడ జర్మనీలోనే సాఫ్ట్వేర్ ఒక ఎయిర్బస్ డిజైన్లో వర్క్ చేస్తూ ఉంటారు. నేను ఈ విధంగా గీతా విద్యా పీఠంని స్థాపించి ఉచితంగా భగవద్గీతని ప్రపంచానికి అందించాలి అనుకుంటున్నాను అని మాట్లాడినప్పుడు, మరి దీని నుంచి ఏమీ రాబడి ఉండదు, ఏంటి మరి పరిస్థితి అని మా ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలో ఏవేవో ఎక్స్ప్లెనేషన్స్, క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటే తను ఒక్క మాటలో కొట్టిపరేసింది మొత్తం అంతా కూడా. మనం ఇద్దరూ సంపాదిస్తే ఇంకొక ఇల్లు అదనంగా కట్టుకోవచ్చు, నా ఒక్కరి సంపాదనతో ఇప్పుడు ఉన్నటువంటిది మెయింటైన్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు, మనకి ఏ ఇబ్బందులు ఏం లేవు. కాబట్టి మీరు అదేదో చేయాలనుకున్నారు, అది చేయండి, కుటుంబ బాధ్యతలు నేను చూసుకుంటాను అని చెప్పి వెన్నుదండగా నిలబడడం జరిగింది. ఆ తర్వాత ఇంకా వెనుదిరిగి చూడలేదు. మొత్తం ఇప్పటికీ ప్రపంచ దేశాలలో 12 దేశాలు తిరగడం జరిగింది. అన్ని చోట్ల ఈ యొక్క కార్యక్రమాన్ని అందించుతూ ముందుకు పోతూ ఉన్నాము. సో ఇంకొక రకంగా నేపథ్యం ఏంటి అంటే కుటుంబ నేపథ్యం. తర్వాత మా తల్లిగారు, ఆమె గాజుల స్వరాజ్యలక్ష్మి, మైసూర్ యూనివర్సిటీలో ఎంఏ ఇన్ హిందీ చదివారు. ఆ రోజుల్లో ఎంఏ అంటే అందులో రఘువంశం అని, కాళిదాసు కవిత్వం అని ఇవన్నీ కూడా వచ్చేవన్నమాట. సో వీటన్నిటి యొక్క పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తి నాకు ఇంట్లోనే దొరికింది. నేను చేసేటువంటి కృషి, భగవద్గీత పట్ల నేను చేసేటువంటి మొత్తం అన్వేషణ అంతా కూడా చర్చించడానికి నాకు ఒక నేపథ్యం అవసరమైనప్పుడు నా తల్లిగారు నాకు అది అందించారు. ఆమె నుంచి ఆమెతో సంభాషణ ద్వారా చర్చించడం ద్వారా నేను ఏదైతే రాస్తూ పోయానో చేస్తూ పోయానో దాని యొక్క క్రెడిబిలిటీని ఎవాల్యుయేట్ చేసుకునేదానికి నాకు ఇంట్లోనే సోర్స్ దొరకడం జరిగింది. సో మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే నేపథ్యం నాకు నా ఇంట్లోనే దైవ సంకల్పం వల్ల లభించడం జరిగింది. ఆ విధంగా గీతా విద్యాపీఠం యొక్క స్థాపన కూడా. సరే, గీతా విద్యాపీఠం ఇంటర్ నుంచి స్టార్ట్ అయిందని చెప్పారు. సో అసలు మీ పిల్లలు దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, ఇప్పుడు ఏ విధంగా పాటిస్తున్నారు? మంచి ప్రశ్న అమ్మా. ఈ మొత్తం ప్రాజెక్ట్లో వారిని ప్రభావితం చేయడమే కాకుండా వారి సహాయాన్ని కూడా నేను తీసుకున్నా. ఒకానొక చోట భగవద్గీత శ్లోకాలను ఉచ్చారణ నేర్పించేటువంటి దశలో తయారు చేసినటువంటి వీడియోలలో నాకు 2 పిల్లల అవసరం ఏర్పడింది. అంటే నేను లీడ్గా ఒక శ్లోకం యొక్క పార్ట్ చదివితే దాన్ని రిపీట్ ఇంకో 2 చేశారనుకోండి, అది స్కూల్లో ప్లే చేసినప్పుడు పిల్లలు నేను చెప్పింది వింటారు, మా పిల్లలు చెప్పింది దాంతో కలిసి ఫాలో అయ్యి రిపీట్ చేస్తారు. అప్పుడు మా 2 పిల్లల్ని రెడీ చేసుకొని వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసేసి వాళ్ళ ద్వారానే మొత్తం రికార్డింగ్ స్టూడియోలో తయారు చేయడం జరిగింది. అంటే అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు బాగా. దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒక చిన్న సన్నివేశంతో చెప్తాను మీకు. ఇందాక ఒక పాఠాన్ని వివరిస్తూ 3 గుణాలు ఉంటాయి మన ప్రతి మనిషిలోనూ, సత్వరజస్తమ అని చెప్పాను. ఒక్కొక్క గుణం మనిషిని ఒక్కొక్క రకంగా బిహేవ్ చేయడానికి, ప్రవర్తించడానికి కారణం అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ 3 గుణాలు కూడా మనం భుజించేటువంటి ఆహారాలలో కూడా ఉంటాయి. సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, తామసిక ఆహారం అని చెప్పేసి అది మన 2వ పాఠంలో ఉంటుంది, దానికి సంబంధించిన వివరణ అంతా కూడా. సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటే సాత్వికమైనటువంటి ఎనర్జీ జనరేట్ అవుతుంది, తద్వారా మనిషి సాత్వికంగా ప్రవర్తిస్తాడు. సో దెర్ ఈజ్ అ డైరెక్ట్ కోరిలేషన్, ప్రత్యక్ష సంబంధం ఉంది. ఏది మనం భుజించేటువంటి ఆహారము మనం ప్రవర్తించేటువంటి తీరుకి. మా పిల్లలు నేను అలా సరదాగా బయటికి వెళ్ళినప్పుడు, నాన్న ఈరోజు రాజసిక్ ఫుడ్ తిందాం నాన్న, నాకు కొంచెం రాజసిక్ ఫుడ్ తినాలనిపిస్తూ ఉంది అంటే దైనందిక సంభాషణలో సైతం భగవద్గీత ద్వారా తెలుసుకున్నటువంటి విషయాన్ని, ఆ జ్ఞానాన్ని చర్చలో భాగంగా తీసుకొని వచ్చే దశలో మా ఇంట్లో కొంత మార్పును తీసుకురాగలిగాము. అది భగవద్గీత ద్వారా మాకు, మా కుటుంబంలో జరిగినటువంటి చిన్న దోహదం. సార్, ఈ పూర్ణయోగ ప్రోగ్రామ్ అండ్ అలాగే గీతా విద్యాపీఠం యొక్క ఇంకా ఫ్యూచర్ గోల్స్ అంటే ఇంకా దీన్ని ఫ్యూచర్లో ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు? భగవద్గీత ఆధారితంగా చేసినటువంటి ఈ పూర్ణయోగ కార్యక్రమం ఏదైతే ఉందో, మరియు గీతా విద్యాపీఠం భవిష్యత్ కార్యాచరణ మేము కొన్ని పాయింట్స్ అనుకున్నామండి. ప్రస్తుతం విద్యాలయాలను కాన్సన్ట్రేట్ చేసి వాటిని టార్గెట్ చేస్తూ మొత్తం కోర్సు మెటీరియల్ అంతా కూడా డెవలప్ చేశాము. ఈరోజు 50కి పైగా పాఠశాలలలో మన కోర్సుని పిల్లలు చదువుకుంటున్నారు. దాదాపు 11,000 మంది పిల్లలు దేహ కోర్సును ఈరోజు అధ్యయనం చేయాలి. ఇది ఇప్పటికి మనం అచీవ్ చేసినటువంటి, సాధించినటువంటి ఒక ప్రగతి. అయితే భవిష్యత్తులో దీన్ని విద్యాలయాల నుంచి
పైకి తీసుకెళ్ళి విశ్వవిద్యాలయాల వరకు కూడా తీసుకువెళ్ళాలి అనేటువంటిది మా యొక్క ఆలోచన. ఓకే. ఈరోజు భారతదేశంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది రావడం చేత విశ్వవిద్యాలయాలన్నింటి మధ్య ఒక అనుసంధానం జరగబోతూ ఉంది. ఏ కోర్సు చదివే పిల్లవాడైనా, ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే ఆర్ట్స్ కావచ్చు, హ్యుమానిటీస్ కావచ్చు, ఆ కోర్స్ అన్నింటినీ కూడా క్రెడిట్ పాయింట్స్గా వాళ్ళు విభజించేటువంటి ప్రయత్నంలో ఇప్పుడు కొత్త ప్రణాళిక వస్తూ ఉంది. అయితే ఈ యొక్క కోర్సెస్లో ఒక చిన్న విసులుబాటును కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటంటే ఇంజనీరింగ్ మొత్తం కోర్సు ఒక 200 క్రెడిట్లు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ 200 క్రెడిట్లు కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఒక ఇంజనీరింగ్ పట్టా దొరుకుతుంది. గతంలో లాగా కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పాలసీ ద్వారా కలిగేటువంటి విసులుబాటు ఏంటంటే ఆ 200 క్రెడిట్లో ఒక 80% వారు ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ ఆధారితంగా ఉంటాయి. అంటే మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతుంటే ఆ 80% కూడా కేవలం మెకానికల్ ఇంజనీరింగ్ గురించినటువంటి సబ్జెక్టులు అయి ఉంటాయి. మిగిలిన 20%, 20% ఇతరత్ర ఏ యూనివర్సిటీలలో అయినా సరే, ఏ ఇతరత్ర కోర్సుల ద్వారా క్రెడిట్లైనా సరే వాళ్ళు చేసుకోవచ్చు. తద్వారా ఆ క్రెడిట్ పాయింట్స్ని యాడ్ చేయడం ద్వారా 200 కంప్లీట్ చేసుకోవచ్చు, డిగ్రీ పొందవచ్చు. ఓకే. ఇక్కడ గీతా విద్య మన పూర్ణయోగ కోర్సు ఇక్కడ వస్తుందండి. ఏదైనా ఒక యూనివర్సిటీలో మా యొక్క పూర్ణయోగ ప్రోగ్రామ్ని క్రెడిట్ కోర్సుగా, అంటే దేహాకి ఒక క్రెడిట్, జ్ఞానాకి ఒక క్రెడిట్, యోగాకి ఒక క్రెడిట్, జీవాకి ఒక క్రెడిట్, మొత్తం 4 కోర్సెస్, 4 1 క్రెడిట్ కోర్సెస్గా తయారు చేసి ఆ యూనివర్సిటీ ద్వారా మేము భారతదేశంలో అందించే ప్రయత్నంలో ఉన్నాం. అలా చేయడం ద్వారా కేవలం ఆ విశ్వవిద్యాలయం విద్యార్థులే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఇతర విశ్వవిద్యాలయ విద్యార్థులైనా సరే ఈ కోర్సును చేసి ఈ క్రెడిట్ పాయింట్ని తీసుకెళ్ళి వాళ్ళ యొక్క సబ్జెక్ట్ క్రెడిట్స్లోకి యాడ్ చేసేసి వాళ్ళ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా వాళ్ళ యొక్క హ్యుమానిటీస్ డిగ్రీని వాళ్ళు పొందవచ్చు. ఇది భవిష్యత్తులో రాబోతున్నటువంటి ఒక పరిణామం, చాలా మంచి పరిణామం. ఇది సమాజంలో చాలా చాలా ఉపయోగకారిగా ఉంటుంది. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నది ఏంటంటే, నేను చదివింది డిగ్రీ. అప్పుడు మేము చదువుకున్నటువంటి డిగ్రీ ఏ సబ్జెక్టులు అయితే మాకు ఉన్నాయో మెయిన్ సబ్జెక్ట్స్, దానికి సంబంధించినటువంటి పుస్తకాలు, దానికి సంబంధించిన చాప్టర్స్ మాత్రమే ఉండేవి. అవి చదవాలి, రాయాలి, ఎగ్జామ్స్, సర్టిఫికెట్స్ వచ్చేవి. అయితే నేను బై హాబీ ఒక కవి, చాలా కవితలు చిన్నప్పటి నుంచి కూడా రాసే ఒక అలవాటు ఉంది. ఎన్నో కవితలు, పాటలు రాశాను. నేను డిగ్రీ చదివేటువంటి రోజుల్లో ఇలాంటి ఒక సిస్టమ్ ఉండినట్లు అయ్యిందంటే ఆ 20% ఏదైనా ఇతర కవుల యొక్క బాణిని అధ్యయనం చేసేటువంటి విసులుబాటు నాకు కలిగి ఉంటే బహుశా నా యొక్క కవిత్వం ఈరోజు ఇంకొంచెం మెరుగ్గా ఉండేదేమో. కాబట్టి ఈ కోర్సులు ఏవైతే ఉన్నాయో, రాబోయే విద్యా విధానంలో ఉండేటువంటి పరిణామాలు మనిషి యొక్క సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయనేటువంటిది నా యొక్క విశ్వాసం. అందులో భాగంగానే మా యొక్క పూర్ణయోగ ప్రోగ్రామ్ని కూడా, కార్యక్రమాన్ని కూడా మేము అడుగులు వేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంతే కాకోకుండా విద్యాలయాలు, విశ్వవిద్యాలయాల పరిధిలో మాత్రమే కాకుండా వీటికి వెలుపల ఉన్నటువంటి సమాజం ఏదైతే ఉందో, ద సొసైటీ, వారిలో ఈ యొక్క పూర్ణయోగ ప్రోగ్రామ్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనేటువంటి దిశలో రకరకాలైనటువంటి కార్యాచరణల గురించి ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. తెలుగు వన్ ఛానల్ ద్వారా రాబోయే రోజుల్లో తెలుగు భాషలో ఈ మొత్తం కార్యక్రమము తెలుగు వారందరికీ కూడా సౌలభ్యంగా లభించేటువంటి విధంగా ప్రతి పాఠాన్ని కూడా తెలుగులో వివరిస్తూ వాటికి సంబంధించిన వీడియోలు తయారు చేసేటువంటి విధంగా అడుగులు ముందుకు వేయడం జరుగుతూ ఉంది. బహుశా రాబోయే రోజుల్లో అవంతా వస్తే మన తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే ఈ యొక్క వీడియోల ద్వారా వారు పూర్ణయోగ జ్ఞానాన్ని పొందే ఒక అవకాశం ఉంటుంది. ఈ విధంగా సమాజం మేము ఒక అడుగు ముందుకేస్తే మాకు చేయూతనిచ్చి ఇంకొక అడుగు వాళ్ళు ముందుకు వేయిస్తున్నారు. ఆ విధంగా కలిసి ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో పూర్ణయోగ యొక్క జ్ఞానము, పూర్ణయోగ యొక్క ప్రభావము ప్రపంచవ్యాప్తంగా అందరికీ అంది అందరి యొక్క జీవితాలు శుభప్రదంగాను విజయవంతంగాను ముందుకు వెళ్ళాలని అభిలషిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మీ పూర్ణయోగ కార్యక్రమం కూడా ఇంకా బాగా ముందుకు సాగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.